ప్రియమైన దేవుని బిడ్డలారా, 4-5 రోజుల నుంచి చెప్తున్నాను ఇజ్రాయేలు దేశం యొక్క పరిస్థితి గురించి. ఆ దేశం మీదకి అందరూ దండెత్తి వచ్చినా కూడా ఆ దేశానికి దేవుడే కాపాడుచు దేవుడే యుద్ధం చేస్తున్నాడని చెప్తున్నాను. ఇజ్రాయేలు అంటేనే యుద్ధం. ఇజ్రాయేలు దేశానికి ఉన్న యుద్ధ నైపుణ్యత, యుద్ధ నీతి మరే దేశానికి లేదు అని ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మనకు తేటగా స్పష్టమవుతుంది. కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను, చూడండి. యెహోవా ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవాయే నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మొహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమెన్. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. హమాస్ వాడు 5,000 రాకెట్లు పోయిన సంవత్సరం ఇదే నెలలో వేసినప్పుడు కలిగినటువంటి సంతోషం ఇప్పుడు ఏమైపోయింది? గాజా నేలమట్టమై గాజా శ్మశానం అయిపోయింది. అయినా హమాస్ వాడికి బుద్ధి రాలే. ఈ హమాస్ వాడిని పెంచి పోషించిన హిజ్బుల్లా వాడు ఒకేసారి ఎవరికి చెప్పకుండా 200 రాకెట్లు వేసి ఆ ఇజ్రాయెల్ దేశాన్ని ఇబ్బందుల పాలు చేసి కొంచెం నష్టం కలుగజేసిన వాడికి గతి ఏమైంది? హిజ్బుల్లా ఇప్పుడు నేలమట్టం అయిపోతుంది. హిజ్బుల్లా వాడిని పెంచి పోషించి చేస్తున్నటువంటి ఇరాన్ వాడికి కూడా అదే గతి పట్టబోతుంది. ఇప్పుడు ఇరాన్ వాడి యొక్క ముఖ్యమైన ఆయుధ స్థావరాల మీద దాడి చేయాలని చెప్పి BBC న్యూస్ ఛానల్ వారు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అయితే అలాగ జరుగుతుందేమో అని వాడు కూడా భయపడి, ఎవడు? సైతాన్కే ఔలాద్ అంటే సైతాన్ బిడ్డలకి దేవుని బిడ్డలకి యుద్ధం. దేవుని బిడ్డలు కొంతకాలము కొద్దిగా బాధపడవచ్చు, కొద్దిగా కన్నీరు విడవచ్చు, కానీ అంతిమ విజయం దేవుని బిడ్డలదే. యేసుక్రీస్తు ప్రభువుని చంపాము అని చెప్పి సంబరపడిపోయింది ఆనాడు సాతాను. ఆయన 3వ దినాన తిరిగి లేచినప్పుడు దాని యొక్క తలను చితకగొట్టి పట్టుకుని దాని తోక మాత్రమే ఊపుతూ ఉన్నది. ఇప్పుడు ఆ తోక ఊపుడికి ఈ ఇజ్రాయెల్ యొక్క దేవుని బిడ్డలు భయపడరు అని చెప్పి సెలవిస్తున్నాను. ఈ సైతాను బిడ్డలైనటువంటి ఆ ఇరాన్ ప్రజలు కానీ ఈ సిరియా ప్రజలు కానీ ఇక ఏమీ చేయలేరు అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే వాడు బెదిరిస్తున్నాడు, మేకపోతు గాంభీర్యంతో బెదిరిస్తున్నాడు. మేకపోతు గాంభీర్యంతో ఇరాన్ వాడు ఏమని బెదిరిస్తున్నాడు అంటే, నేను ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేసేస్తాను, అణుబాంబు వేసేస్తాను అని చెప్పి ఈ నిన్ననే మరి వార్నింగ్ ఇచ్చాడట. ఆ వార్నింగ్ ఇవ్వడానికి అసలు వాడి దగ్గర అణుబాంబు ఉంటే కదా, వాడు కానీ అణుబాంబును తయారు చేస్తున్నాడన్న సంగతి తెలిస్తేనే అమెరికా వాడు బూడిద చేస్తాడు. ఎందుకంటే ఆ వాడు ఆ యొక్క టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు అణుబాంబులు తయారు చేసి ఈ ఆయుధాలే కలిగి ఉండడానికి వీల్లేదు, అణుబాంబులు తయారు చేస్తే ఊరుకుంటారా? అవన్నీ సైతాన్కే ఔలాదులు, సైతాన్ యొక్క బిడ్డలు. కాబట్టి అది జరగనివ్వడు అని చెప్పి ఎజ్రా కూడా మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం చెప్పాను కదా, ఇప్పుడు ఎజ్రా గ్రంథం చెప్తున్నాను చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. సమస్త ప్రపంచంలో ఉన్న సమస్త దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రభువును ఆరాధించే ప్రతి బిడ్డ ప్రార్థన చేస్తున్నారు. మేము వాళ్ళకి చెప్తున్నాము, ఇప్పుడు చెప్తున్నాం, ప్రపంచానికి చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం? ఖచ్చితంగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తుకు విరోధంగా ఉన్న వారి మీదికి ఆయన ఉగ్రత వచ్చును అని చెప్పి ఎజ్రా 8:22లో రాయబడి ఉంది. కీర్తన 3:4-8 వచనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. వాడి పళ్ళు విరగొట్టేది కూడా